అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దురదృష్టవశాత్తు మక్తల్ నియోజకవర్గంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు మక్తల్ పట్టణంలోని కేశవనగర్ వీధిలో దాదాపుగా అతి పేదవారైనటువంటి ఇంకా ఈ కాలంలో కూడా మట్టి మిద్దెల్లో నివసిస్తున్నటువంటి పేదవారి ఇండ్లు పడిపోవడం జరిగింది. ఇందుకు గాను మా యొక్క కేశవనగర్ వీధికి చెందిన కౌన్సిలర్ రాములు మరియు బీఆర్ఎస్ పార్టీ పట్టణ పార్టీ అధ్యక్షులు హనుమంతు గారి సూచనలు సలహా మేరకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులం అందరము కలిసి ఈ వీధిలో ఉన్నటువంటి పడిపోయిన ఇళ్లను పరిశీలించడం జరిగింది. మరి ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా వాళ్ళ ఇండ్లను పరిశీలించి తక్షణ సహాయంగా వాళ్ళు నిరాశ్రయులైనరు. ఇంతవరకు వాళ్ళకు తక్షణ సహాయంగా ఒక రూపాయి కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు. మరి ఈ పరిశీలనలో ఇక్కడ ఉన్నటువంటి పేదవారికి కూడా తిండికి కూడా ఇబ్బంది అవుతుందనే ఒక ఉద్దేశంతో మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కొంత మానవత హృదయంతో మాకు చేతనైన కాడికి కొంత వాళ్లకు బియ్యము, పప్పు, నూనె ఇట్లా రకరకాల నిత్యావసర వస్తువులను పడిపోయిన ప్రతి ఇంటికి కూడా మేము పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఏంటంటే ఇమ్మీడియట్ గా ప్రభుత్వం ఆ పేదవాళ్లకు తక్షణ సహాయంగా 1,00,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే 1 నెల లోపల తప్పకుండా ఈ రోజు ప్రభుత్వం ప్రకటించినటువంటి పేదవాళ్ళకి ఏదైతే ఇల్లు ఇస్తామని ప్రకటించిందో మొట్టమొదట ఈ వీధిలోనే కాకుండా ఈ నియోజకవర్గంలో ఎక్కడైతే ఇండ్లు పడిపోయి నిరాశ్రయులో వాళ్లకు పార్టీలకు అతీతంగా ఏ పార్టీ కార్యకర్తలకో ఎవరికో ఇవ్వకుండా అతి పేదవారైనటువంటి నిరాశ్రయులకు తప్పకుండా ఇండ్లు కల్పిస్తారని చెప్పి ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులను మేము ప్రత్యేకంగా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. సరే, మా ఇల్లు మొన్న రాత్రి వర్షంకి జగ్గి పడిపోయింది సార్. మాకి మొన్న ఎమ్మెల్యే సార్ వచ్చి కూడా చూసిపోయిండు. కొంచెం పడిండే. ఈ పొద్దు రాత్రి వానకి జగ్గి పడిపోయింది. మాకు ఉండనికే తావు లేదు, తిననికే తిండి లేదు, ఏమి కట్టనికే బట్టలు కూడా మొత్తం పోయినాయి లోపలికి. మా పరిస్థితి బాగలేదు. మీరే హెల్ప్ చేయలే మాకి. మీరు చూసి కాసి మా పిల్లలు ఉంటే మా పిల్లలు దాని కింద మేము అందరం చచ్చిపోయేటోళ్ళమే బయటకు వచ్చినాం. మొత్తానికి మాకు హెల్ప్ చేయాలి, మాకు ఇల్లు కట్టియాలనుకుంటున్నాం. మాకు బాగలేదు. మాకు ఇల్లు కట్టిస్తేనే మళ్ళీ మీరు గవర్నమెంట్ వాళ్ళు ఉండరు, మళ్ళీ మమ్మల్ని బయట దొబ్బుతారా కట్టిస్తారో మీకే గొత్తు. లోపలికెళ్ళే బయటకు వచ్చినాం పడేటప్పుడే. రాత్రి వానకే జగ్గి వాడిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.